హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 30. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రంగా, నువ్వు అబద్ధం ఆడుతున్నట్లు నాకు క్లియర్గా తెలుస్తోంది. ఏం ఏం మాట్లాడుతున్నారు సార్? నేను అబద్ధం ఆడడం ఏంటి సార్? రంగా, ఇంకా చాలు. నీకు చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేసేయి. ఎలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు, సీరియస్గా అన్నాడు అర్జున్. సార్, నాకు నిజంగా రూపా మేడం ఎక్కడికి వెళ్ళారో అస్సలు తెలియదు, కానీ ఎందుకు వెళ్ళిపోయారో తెలుసు. ఈ విషయం మీతో చెప్తే ఖచ్చితంగా మీకు పెద్దమ్మ గారికి గొడవ అవుతుందని ఆలోచిస్తున్నాను. నీకు తెలుసా రూపా ఎందుకు వెళ్ళిపోయిందో? నీకు తెలుసా? తెలుసు సార్, కానీ ఆ విషయం మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు పెద్దమ్మ గారితో గొడవ పడతారు. అందుకనే నేనేమీ మాట్లాడకుండా ఉందామనుకున్నాను. మీరు ఇలా నిలదీస్తే చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నీకేం తెలుసు? నీకు తెలిసిన విషయం నాతో చెప్తే మా అమ్మతో నేనెందుకు గొడవ పడతాను? ఎందుకంటే సార్, రూపా మేడం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి పెద్దమ్మగారే కారణం. వాట్? ఏం మాట్లాడుతున్నావు రంగా? అవును సార్, నిన్న మీరు డ్యూటీకి వెళ్ళిన తర్వాత పెద్దమ్మగారు నా దగ్గరికి వచ్చారు. రూపా మేడం ఎక్కడ ఉంటుందో డీటెయిల్స్ చెప్పమని అడిగారు. నేను అలా చెప్పకూడదు మేడం, సార్ పర్మిషన్ లేనిదే నేను చెప్పను అన్నాను. నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా ఏమిటి అంటూ కోపంగా నన్ను తిట్టి లోపలికి వెళ్ళిపోయారు. ఆ కాసేపటికి తర్వాత ఆవిడ క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కడికో వెళ్ళారు. వెళ్ళేటప్పుడు చాలా సీరియస్గా వెళ్ళిన మేడం వచ్చేటప్పుడు మాత్రం చిరునవ్వుతో రావడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ సాయంత్రానికి రూపా మేడం ఇల్లు వదిలి వెళ్ళిపోయారని తెలిసింది. సో మా అమ్మ రూప గురించి డీటెయిల్స్ అడిగింది, అంతే కదా? అవును సార్. రూప గురించి డీటెయిల్స్ అడిగినంత మాత్రాన మా అమ్మే రూప ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణమని ఎలా చెప్తున్నావు? పెద్దమ్మగారు రూప ఎక్కడ ఉందో చెప్పు. మీ అర్జున్ సార్ జీవితంలోకి రూప రావడం నాకు ఇష్టం లేదు అని నన్ను అడిగారు సార్. నేను చెప్పకపోతే కనీసం ఆ అమ్మాయి చదివే కాలేజ్ పేరైనా చెప్పమని 2-3 సార్లు అడిగారు. ఆవిడ మాట, ఆవిడ ప్రవర్తన బట్టి చూస్తుంటే నాకు అలా అనిపించింది సార్. సో నీకు డీటెయిల్గా తెలియదు, అంతే కదా? పర్ఫెక్ట్గా అయితే నాకు జరిగిందేమిటో తెలియదు సార్. సరే, ఒకసారి రూప కాలేజ్కి వెళ్ళు. సార్, స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. సో వాట్? ఇప్పుడేమైంది? నువ్వు ముందు రూప కాలేజ్కి పోదా, సీరియస్గా అన్నాడు అర్జున్. రంగా ఏమీ మాట్లాడకుండా కారు యూటర్న్ తిప్పాడు. రూప ఇంట్లో పనంతా పూర్తి చేసుకుని దీపకి కావాల్సినవన్నీ చేసి టీవీలో ఏదో కామెడీ షో వస్తుంటే ఆన్ చేసి వర్ధన్ పంపించిన ఆఫీస్ మెటీరియల్ అంతా ముందు పెట్టుకుని వాటిని స్టడీ చేస్తూ కూర్చుంది. తన పొడవాటి జుట్టుని ముడివేసుకుని క్లిప్పు పెట్టుకుంది. చున్నీ తీసి పక్కన పెట్టేసి ల్యాప్టాప్ తీసి ఒళ్ళో పెట్టుకుని వేళ్లతో ఫాస్ట్గా టైప్ చేస్తూ మధ్య మధ్యలో పెన్ను పేపర్ తీసుకుని కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఒక్కొక్కసారి పెన్నుతో తన పెదవిపై చిన్నగా టచ్ చేస్తూ ఆలోచిస్తోంది. వర్ధన్ తనని అలాగే చూస్తూ ఒక్క నిమిషం అక్కడే ఉండిపోయాడు. హాయ్ రూపా, నవ్వుతూ పలకరిస్తూ లోపలికి వచ్చాడు. వర్ధన్ లోపలికి వస్తూ ఉండడంతో హాయ్ వర్ధన్ అంటూ పక్కనే పెట్టిన చున్నీ వేసుకుని పలకరించింది. ఎలా ఉంది మీకు? ఈ ఇల్లు సరిపోతుందా? రాత్రి నిద్ర పట్టిందా? సరిపోయింది వర్ధన్, రాత్రి బాగానే నిద్ర పట్టింది, చిన్న నవ్వు నవ్వుతూ అంది రూప. సో ఈరోజు నుంచి నువ్వు కాలేజ్కి రావట్లేదా? వర్ధన్, నా సిచ్యువేషన్ మొత్తం నీకు తెలుసు కదా, ఎలా రాగలను? అక్క కండిషన్ చూస్తున్నావు కదా. ఇఫ్ యూ డోంట్ మై రూపా, నేను నీకు ఒక సజెషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను. మీకు నచ్చితేనే ఫాలో చేయి. ఏంటి వర్ధన్? మన కాలేజీలో చాలామంది స్టూడెంట్స్కి పేషెంట్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. అవును, నేను చెప్పేది వింటే నీకు కోపం రావచ్చు,
బట్ ఆలోచిస్తే కోపం రాదు. ఏం మాట్లాడుతున్నావు వర్ధన్? క్లియర్గా చెప్పు. రూపా, మీ అక్క కేసు మనం ఎందుకు మన కాలేజీలో స్టడీ చేయకూడదు? చాలామంది స్టూడెంట్స్కి మీ అక్కని చూపించి లెసన్ చెప్పినట్లు అవుతుంది. నీకు చాలా పేమెంట్ కూడా వస్తుంది. ఇప్పుడు మీరున్న పొజిషన్లో మీకు డబ్బు చాలా అవసరం. సారీ వర్ధన్, మా అక్క ఈ పొజిషన్లో బయటికి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. 10 మంది ముందు తనని చూపించి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం, అందుకు ప్రతిఫలంగా డబ్బు ఇవ్వడం, ఇదంతా ఏమీ అవసరం లేదు. ఎందుకని వద్దంటున్నావు? అక్కడికి వచ్చిన ఏ జూనియర్ డాక్టర్ కూడా మీ అక్కని డిస్టర్బ్ చెయ్యరు. కేవలం తన బాడీని బాగా అబ్జర్వ్ చేస్తూ తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లంకి అసలు సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. జస్ట్ సింపుల్ ప్రాసెస్. నువ్వెందుకు రూపా అంతలాగా ఇబ్బంది పడుతున్నావు? నీకెలా చెప్పాలి వర్ధన్? ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు. ఏమైంది? ఎందుకంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు? దీప వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోయారు కదా. ఈ విషయంలో ఎవరికి ఇబ్బంది ఉంటుంది? దీప హస్బెండ్ తరపు వాళ్ళు ఎవరైనా గొడవ చేస్తారా? వర్ధన్ అడుగుతున్న ప్రశ్నలకు రూప ఏ సమాధానమూ చెప్పలేకపోతోంది. అక్క ఇలాంటి కండిషన్లో బయటికి వస్తే దాదాపు ఒక 100 మంది జూనియర్ డాక్టర్స్ తనని అబ్జర్వ్ చేస్తే వాళ్ళందరూ సీనియారిటీ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడో పోస్టింగ్స్ వేసుకుని వెళ్ళిపోతారు. ఒక్కొక్క స్పెషల్ డాక్టర్గా సొసైటీలో చలామణి అవుతారు. ఒకరు ఐ డాక్టర్, మరొకరు కార్డియాలజిస్ట్, ఇంకొకరు న్యూమరాలజిస్ట్. ఇలా రకరకాలుగా రకరకాల పోస్టింగ్స్లో ఉంటారు. అక్క ఫ్యూచర్లో రికవరీ అయ్యి ఎవరితోనైనా తన జీవితాన్ని లీడ్ చేయాలని అనుకుంటే, తన గతం మొత్తం మర్చిపోయి హ్యాపీగా ఉంటున్న టైంలో ఇలాంటి డాక్టర్స్ తనకి ఫేస్ టు ఫేస్ ఎదురైనప్పుడు తన హస్బెండ్తో ఎంబారసింగ్గా ఫీల్ అవుతూ మర్చిపోతున్న తన గతాన్ని మళ్ళీ తలుచుకుంటూ నరకం అనుభవిస్తుంది. తన మనసులోనే వాళ్ళక్క కండిషన్ గురించి ఆలోచిస్తూ, నో వర్ధన్, నాకు ఇష్టం లేదు ఖచ్చితంగా చెప్పింది రూప. సరే, ఒకసారి ఆలోచించు. బీ ప్రాక్టికల్. నేను చెప్పినట్లు చేస్తే మీ అక్క, నువ్వు ఇద్దరు కాలేజీలోనే ఉండొచ్చు. మీ అక్కకి ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంది. మరొక వైపు నీ చదువు ఆపాల్సిన అవసరం ఉండదు. సరే, నేను ఆలోచిస్తాను. నా డెసిషన్ తర్వాత చెప్తాను. నువ్వు కాలేజీకి వెళ్ళట్లేదా? వెళ్తున్నాను. ఒక్కసారి నీతో మాట్లాడి వెళ్దామని ఇలా వచ్చాను. ఓకే, బాయ్ రూపా అంటూ నవ్వుతూ బయటికి నడిచాడు వర్ధన్. వర్ధన్ వెళ్తున్న అతనిని పిలిచింది రూప. ఒక్క నిమిషం ఆగి వెనక్కి తిరిగి చూసి ఏమిటి అన్నట్లు కనురెప్పలెగరేశాడు. థ్యాంక్ యూ ఫర్ ద కేరింగ్ వర్ధన్. ఇట్స్ ఓకే అంటూ నవ్వుతూ బయటికి నడిచాడు. సింపుల్గా ఉన్నా ఎంత అందంగా ఉంది. భలే ఉంది. రూపని ఎప్పుడూ ఇలా చూడలేదు. ఎంత క్యూట్గా ఉంది. పెద్ద పెద్ద కళ్ళు, జుట్టంతా పైకి ముడి వేసుకుని తన ఫేస్ పైకి పడుతున్న ముంగురులను సరిచేసుకుంటూ ఆలోచిస్తూ తన రోజీ లిప్స్ని పైపంటితో కింద పెదవిని కొరుకుతూ పెన్నుని భలే చేతితో తిప్పుతూ, ఆహా, అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. కాలేజ్కి వస్తే బాగుండు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తననే చూస్తూ ఉండొచ్చు అని తనలో తానే అనుకుంటూ వెనక్కి తిరిగి రూప వైపు చూస్తూ వెళ్ళలేక కాలేజీలోకి వెళ్తున్నాడు వర్ధన్. అర్జున్ మాట విని రంగా రూప కాలేజ్ వైపు వ్యాన్ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. 15 మినిట్స్ జర్నీ తర్వాత కాలేజ్కి చేరుకున్నాడు అర్జున్ కాలేజ్ లోపలికి వెళ్ళాడు. స్టూడెంట్స్ అందరూ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్తూ హడావిడిగా ఉంది. అర్జున్ పోలీస్ డ్రెస్లో లోపలికి రావడం చూసి కొంతమంది స్టూడెంట్స్ అర్జున్ వైపే చూస్తున్నారు. రూపని డ్రాప్ చేయడానికి ఈయన అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు కదా అని ఒకరు అంటుంటే, అవును, కానీ ఇతను పోలీస్ ఆఫీసర్ అని నాకు తెలీదు ఆశ్చర్యంగా ఇంకొంతమంది అంటున్నారు. చూడడానికి ఎంత స్టైల్గా ఉన్నాడో కదా, కానీ ఫేస్ చూస్తుంటే కోపంగా ఉన్నట్లున్నాడు. అయినా పోలీస్ ఆఫీసర్ అంటే ఆ మాత్రం ఉండాలిలే అని మరికొంతమంది అమ్మాయిలు అర్జున్ వైపే చూస్తూ వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. మరీ నోరు అంతలాగా తెరిచి చూడకండే, మన ఫేసెస్కి అంత హ్యాండ్సమ్ హీరో వర్కౌట్ అవ్వడు. అయినా ఒక్కసారి చూస్తేనే మీరింత టెంప్ట్ అవుతున్నారు. రోజు రూప అతనిని చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడో రూప ఆయన పక్కన ఫిక్స్ అయిపోయి ఉంటుంది. దేనికైనా అదృష్టం ఉండాలి అని మరికొందరు అంటున్నారు. అవును,
ఇంతకీ రూప ఇతనికి ఏమవుతుంది? అత్త కూతురు అయ్యుండొచ్చు. ఇలా అర్జున్ వైపు చూస్తూ రూప గురించి అర్జున్ గురించి రకరకాల గాసిప్స్ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళ క్లాస్ రూమ్స్ వైపు అడుగులు వేస్తున్నారు. అర్జున్ లోపలికి వెళ్తూ ప్రిన్సిపల్ రూమ్ ఎటు ఉందో చూస్తూ అడుగులు వేస్తున్నాడు. హడావిడిగా క్లాస్ రూమ్కి వెళ్తున్న స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్ని పిలిచి ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడుంది అడిగాడు అర్జున్. ఆ స్టూడెంట్ చూపించగానే అటుగా వెళ్ళాడు. అర్జున్ ప్రిన్సిపల్ రూమ్కి చేరుకున్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. అర్జున్ పిలుపుతో తలెత్తి చూశాడు ప్రిన్సిపల్. పోలీస్ డ్రెస్లో ఉన్న అర్జున్ని చూసి లేచి నుంచున్నాడు. ఏంటి సార్ ఇలా వచ్చారు? బయటికి వస్తూ అడుగుతున్నాడు ప్రిన్సిపల్. మీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రావచ్చా? వై నాట్, రండి సార్, లోపలికి రండి. అర్జున్ లోపలికి రాగానే ఏసీ ఆన్ చేశాడు ప్రిన్సిపల్. చెప్పండి సార్, ఏం మాట్లాడాలి? స్టూడెంట్స్ అందరూ రావడంతో ప్రొఫెసర్ క్లాస్ స్టార్ట్ చేశారు. మెడికల్ స్టూడెంట్స్ అందరూ శ్రద్ధగా వింటున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ చిన్నగా ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకోవడం అబ్జర్వ్ చేసి ఏంటి విషయం అని అడిగింది తేజ. అర్జున్ వచ్చాడని, ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాడని తెలుసుకుంది. ఆ విషయం తెలియగానే తేజకి భయంగా అనిపించింది. సార్ అంటూ లేచి నుంచింది. క్లాస్ మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తున్నందుకు తేజ వైపు కోపంగా చూస్తున్నాడు ప్రొఫెసర్. సార్ షల్ యూ గో టు వాష్రూమ్? తన చిటికిన వేలు చూపిస్తూ ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అడిగింది తేజ. క్లాస్ మొదలైందో లేదో డిస్టర్బెన్స్, గో, కోపంగా అన్నాడు ప్రొఫెసర్. అంతే, తేజ గబగబా బయటికి వచ్చి సీనియర్స్ క్లాస్ వైపు పరుగు తీసింది. వర్ధన్ జూనియర్స్ అందరికీ క్లాస్ తీసుకుంటున్నాడు. వర్ధన్, వర్ధన్, క్లాస్ బయట నుంచుని గట్టిగా పిలిచింది తేజ. వర్ధన్ సీనియర్ కావడంతో ఎవరూ పేరు పెట్టి పిలవరు. తేజ అలా పిలవడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏంటి అన్నట్లు సైగ చేశాడు వర్ధన్. ఒక్కసారి రా, మాట్లాడాలి. ఇప్పటి వరకు చెప్పిన క్లాస్ స్టడీ చేయండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ వర్ధన్ బయటికి వచ్చాడు. ఏంటి తేజ, అసలు నీకు బుద్ధి ఉందా? అందరి ముందు అలా వర్ధన్ అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? సార్ అని పిలువు. కాలేజ్ బయట నేను నీ ఫ్రెండ్ని, కాలేజ్ లోపల సీనియర్ని, గుర్తుపెట్టుకో, సీరియస్గా అన్నాడు వర్ధన్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏంట్రా లెవెల్ చూపిస్తున్నావు? నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. సర్లే, నీకు ఇంత పొగరు ఉన్నప్పుడు నేనెందుకు హెల్ప్ చేయాలి? బాయ్ అంటూ తేజ వెళ్తూ ఉంటే, ఏయ్ తేజ ఆగు. ఏంటే, హెల్ప్ చేయడానికి వచ్చావా? అంటే నాకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందా? సరిగ్గా చెప్పవే అంటూ వెళ్తున్న తేజకి అడ్డుగా వచ్చి నిలబడ్డాడు. ఎందుకులే సార్, మీరు మీ పని చూసుకోండి. నేను డిస్టర్బ్ చేశాను, నాకు బుద్ధి లేదు. పైగా మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి చాలా పెద్ద అపరాధం చేశాను అంది తేజ. ఒసేయ్, టైం చూసుకుని కొట్టకు. ఏదో చెప్పాలని వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. ఏంటో చెప్పవే అడిగాడు వర్ధన్ రిక్వెస్ట్గా. అర్జున్ సార్ వచ్చారు, ప్రిన్సిపాల్ని కలిసి మాట్లాడుతున్నారు. ఎప్పుడు వచ్చారు? ఏమో నాకు తెలియదు, 20 minutes అవుతుందనుకుంటా. షిట్ అంటూ వర్ధన్ గబగబా ప్రిన్సిపల్ రూమ్ వైపు పరుగు తీశాడు. అప్పటికే అర్జున్ ప్రిన్సిపాల్కి తన ఐడెంటిటీ చూపించడం, సీసీటీవీ ఫుటేజ్ చూడడానికి రెడీ అవ్వడం జరిగిపోయింది. వీడియో ప్లే అవుతోంది. అర్జున్ బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు. వర్ధన్ గబగబా ప్రిన్సిపల్ రూమ్ డోర్ వరకు వచ్చి కొంచెం తల వంచి అర్జున్ ప్రిన్సిపల్ ఏం మాట్లాడుకుంటున్నారో అబ్జర్వ్ చేస్తున్నాడు. అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నాడు అని తెలిసి, హో గాడ్, ఇదెలా మర్చిపోయాను నేను? తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరిని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. వర్ధన్కి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. రూప గురించి తెలిసిపోతుందా? రూపని తీసుకువెళ్ళిపోతాడా? ఇతనికి తెలియకుండా ఉంటే బావుండు. అర్జున్ ముందు రోజు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నాడు. మధ్యాహ్నం 1:30 రూప కోపంగా క్లాస్ రూమ్ బయటికి రావడం, వెళ్తున్న రూప చెయ్యి వర్ధన్ గట్టిగా పట్టుకోవడం, రూప అతని చేతిని విదిలించి కోపంగా మాట్లాడడం, అంతా వీడియో ప్లే అవుతోంది. కానీ మాటలు మాత్రం వినిపించట్లేదు. వాల్యూమ్ పెంచి చూశాడు, అయినా మాటలు వినిపించట్లేదు. అసలు వీడెవడు? ఎందుకు రూపని ఇబ్బంది పెడుతున్నాడు? క్లాస్ జరుగుతూ ఉండగా రూప ఎందుకు అంత కోపంగా బయటికి వచ్చేసింది? జూమ్ చేసి వర్ధన్ ఫేస్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ప్రిన్సిపల్కి
అతనిని చూపించి, సార్, ఇతని డీటెయిల్స్ నాకు కావాలి. ఇతని పేరేమిటి? అతను ఆ, అతను మా సీనియర్ స్టూడెంట్ సార్. పేరు వర్ధన్. తన పేరు వినగానే వర్ధన్కి కొంచెం టెన్షన్గా అనిపించింది. నన్ను చూసేశాడు. ఆ రోజు ఏం జరిగింది అంటూ నన్ను ఇంట్రాగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు అనుకుంటూ అర్జున్ నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నాడు. ఓహో, అతని బిహేవియర్ ఎలా ఉంటుంది? సార్, మీకు తెలియందేముంది, సీనియర్ స్టూడెంట్ జూనియర్స్ని అప్పుడప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు. బట్ మంచి కుర్రాడు సార్. చదువు బాగా చదువుతాడు. ఈసారి కాలేజ్ ఎలక్షన్లో నుంచున్నాడు. ఈ కాలేజ్ యూత్ ప్రెసిడెంట్ సార్. ఇప్పుడు ఇదే కాలేజీలో ఉన్నాడా? అవును సార్, జూనియర్స్కి క్లాస్ తీసుకుంటున్నాడు. నేను ఒక్కసారి అతన్ని కలవాలి. ఇప్పుడు పిలిపించమంటారా? ఇప్పుడు కాదు, ఈ వీడియో మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత మాట్లాడతాను అంటూ సీసీటీవీ ఫుటేజ్ అబ్జర్వ్ చేస్తున్నాడు అర్జున్. ఈలోపు కాత్యాయిని అక్కడికి చాలా కోపంగా రావడం, వస్తూనే రూప చెయ్యి పట్టుకుని యువతలికి లాగి ఎడాపెడా 2 చెంపదెబ్బలు కొట్టడం, రూప కింద పడిపోవడం, ఏడుస్తూ కాత్యాయినితో ఏదో చెప్పడానికి ట్రై చేయడం, వర్ధన్ కాత్యాయినికి అడ్డు రావడం, కాత్యాయిని అతనితో కూడా కోపంగా మాట్లాడడం, వర్ధన్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం, రూప ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే కాత్యాయిని వినిపించుకోకుండా వార్నింగ్ ఇవ్వడం. అంతా ఆ వీడియో చూస్తుంటే అర్జున్కి పట్టారాని కోపం వస్తోంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే రూప అలా ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి నువ్వు కారణమా అమ్మా? నువ్వు బాధ పెట్టింది రూపని కాదమ్మా, నన్ను. రూప కనిపించకపోతే నైట్ అంతా పిచ్చివాడిలాగా రోడ్లు పట్టుకుని తిరిగాను. నీకు తెలుసు నేను ఎందుకు ఏడుస్తున్నానో. అయినా కూడా నాకెందుకు చెప్పలేదు? అసలు రూపని ఎందుకు కలిశావు? మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నావు, గొడవ చేశావు. నేను తనని దూరంగా ఉంచి చదివిస్తున్నాను. అయినా కూడా ఏంటమ్మా ఇది? నిన్ను కాదని తనని ఏమైనా పెళ్లి చేసుకున్నానా? లేదు కదా. నీకు నీ మాటకి గౌరవం ఇచ్చి సైలెంట్గానే ఉన్నాను కదా. అయినా నన్నెందుకమ్మా ఇంతలాగా ఏడిపిస్తున్నావు? నువ్వు బాధ పెడుతోంది రూపని కానే కాదు, నన్ను అమ్మా. ఆ సీసీటీవీ ఫుటేజ్ వ్యూ చూస్తూ అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. నీకు ఇంత చిన్న విషయం అర్థం కాలేదా అమ్మా? అమ్మా, నువ్వు ఇలా చేశావా? ఒక ఆడపిల్లని అలా ఎలా కొట్టగలిగావు? ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి పెంచిన నువ్వే ఇలా ప్రవర్తిస్తున్నావేంటమ్మా? రూపంటే నాకు ఇష్టమని, తనని వదిలి ఉండలేనని, తనని ప్రేమిస్తున్నాను అని, తనని తప్ప వేరొకరిని నా జీవితంలో ఊహించుకోలేను అని నీకు చెప్పడమే నేను చేసిన తప్ప. అయినా కూడా నువ్వింత రూడ్గా బిహేవ్ చేస్తావని అస్సలు అనుకోలేదు. అర్జున్ తనకి వస్తున్న కన్నీళ్లు ప్రిన్సిపాల్కి కనిపించకుండా తుడుచుకుని, సార్, నాకు ఈ సీసీటీవీ ఫుటేజ్ కావాలి. ఓకే సార్, వెంటనే నేను కాపీ తీయించి పంపిస్తాను. థ్యాంక్ యూ అంటూ మళ్ళీ ఆ సీసీటీవీ ఫుటేజ్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అర్జున్. కాత్యాయిని గొడవ చేసి వెళ్ళిపోయిన తర్వాత రూప చెప్పలేనంత ఏడవడం, తేజ తన దగ్గరికి రావడం, తనని హక్ చేసుకుని ఓదార్చడం, తనతో పర్సనల్గా పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడడం అంతా అబ్జర్వ్ చేశాడు. సార్, నేను తేజతో కూడా మాట్లాడాలి. వర్ధన్, తేజ ఇద్దరితో మాట్లాడడానికి నాకు ఒక రూమ్ ఏర్పాటు చేయండి. ఒక 1 అవర్ వాళ్ళతో మాట్లాడాలి నేను. షూర్ సార్, ఇప్పుడే ప్యూన్ని పంపిస్తాను. ఆ మాటలు విని వర్ధన్ గబగబా పరుగు తీశాడు. తేజాని ఎలాగైనా మెంటల్గా ప్రిపేర్ చేయాలి. అసలే దానికి భయం. ఈ అర్జున్ సార్ దగ్గర గన్ కూడా ఉంది. గట్టిగా బెదిరించి అడిగితే నిజం మొత్తం చెప్పేస్తుంది. ఇంకా నా ప్రేమ మొత్తం స్మాష్ అయిపోయినట్లే అనుకుంటూ తేజ దగ్గరికి వెళ్ళాడు వర్ధన్. ప్రొఫెసర్ లెసన్ చెప్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, క్లాస్ డిస్టర్బ్ చేయక తప్పలేదు వర్ధన్కి. వాట్ వర్ధన్? సీరియస్గా అన్నాడు ప్రొఫెసర్. సారీ సార్, తేజతో 2 మినిట్స్ మాట్లాడాలి. నిన్న జూనియర్స్ అందరికీ నేను క్లాస్ తీసుకున్నాను. నా ప్రాజెక్ట్ ఫైల్ తనకి ఇచ్చాను, తిరిగి నాకు ఇవ్వలేదు. తేజకి ఏమీ అర్థం కాలేదు. అయోమయంగా వర్ధన్ వైపు చూస్తోంది. మాట్లాడాలి అన్నట్లు వర్ధన్ సైగ చేయగానే అర్థం చేసుకుని, ల్యాబ్లో పెట్టాను నీ ఫైల్,
సార్ ఒక్కసారి వెళ్ళి తనకి తీసి ఇచ్చేసి వస్తాను. ఓకే, జస్ట్ 5 మినిట్స్, త్వరగా క్లాస్కి వచ్చేయాలి. ఓకే సార్ అంటూ బయటికి వచ్చింది తేజ. ఏంటి వర్ధన్, అంత టెన్షన్గా ఉన్నావు? అసలు విషయం తెలిస్తే నాకన్నా నువ్వే ఎక్కువ టెన్షన్ పడతావు. ఏంటి, ఏమైంది? రూప గురించి అర్జున్ సార్ వచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తున్నారు. ఆల్రెడీ అందుట్లో రూప నీతో మాట్లాడినట్టు క్లియర్గా ఉంది. సో ఆయన ఫస్ట్ ఎంక్వైరీ నీతోనే మొదలు పెడతారు. జాగ్రత్తగా డీల్ చేయి. ఓ గాడ్, ఇప్పుడెలా? నాకు భయమేస్తుంది వర్ధన్. పోనీ రూప గురించి చెప్పేద్దామా? ఆర్ యూ క్రేజీ తేజ? రూపకి మనం ప్రామిస్ చేశాము హెల్ప్ చేస్తాము అని. తను నీకు బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు అర్జున్ సార్కి చెప్తే ఏమవుతుంది? తనని బలవంతంగా ఇంటికి తీసుకువెళ్తారు. పోనీ అక్కడ ఉండనిస్తారా? లేదు. అర్జున్ సార్ వాళ్ళ అమ్మగారితో మళ్ళీ రూపకి గొడవ స్టార్ట్ అవుతుంది. నువ్వు చెప్పేది కూడా నిజమే వర్ధన్, కానీ అర్జున్ సార్ని ఆపడం ఎలాగా? ఏముంది, భయపడకుండా గట్టిగా సమాధానం చెప్పు. నువ్వు భయపడుతూ తడబడుతూ ఎటువంటి ఆన్సర్ ఇచ్చినా ఆయనకి డౌట్ వచ్చేస్తుంది. జాగ్రత్త. చిన్న డౌట్ వచ్చినా నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ఏ కానిస్టేబులో నిన్ను ఫాలో అవుతూ వచ్చేస్తాడు. రూప ఆటోమేటిక్గా దొరికిపోతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే నీ మీద ఆయనకి 1% కూడా డౌట్ రాకూడదు. ఫస్ట్ నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు చెప్పేది అబద్ధమైనా సరే కాన్ఫిడెంట్గా చెప్పు. నీకే బాబు, ఎన్నైనా చెప్తావు, ఏమైనా చెప్తావు. తేడా వస్తే వాడు అసలే పోలీస్ ఆఫీసరు. లాకప్లో వేస్తాడో లాగిపెట్టి ఒక్కటి కొడతాడో ఎవరికి తెలుసు? కమాన్ తేజ, ఏమిటిది? ఆల్రెడీ అర్జున్ సార్ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేయడం అయిపోయింది. మహా అయితే ఏమడుగుతాడు? రూప నీతో ఏం మాట్లాడింది అని అడుగుతారు. ఆ విషయంలో నువ్వు అబద్ధం చెప్పొద్దు. తను నీతో ఏం మాట్లాడిందో అదే చెప్పు. ఓకే, తర్వాత ఏమడుగుతారు? రూప ఎక్కడ ఉందో నీకు తెలుసా అని అడుగుతారు. ఈ ప్రశ్నకి మాత్రం తడబడకుండా సమాధానం చెప్పు. నీకంతగా భయం వేస్తే ఆయన ఫేస్ వైపు చూడకు. వర్ధన్, నువ్వు కూడా రాకూడదు నాకు తోడు. తేజ, ఆయన నన్ను కూడా ఎంక్వైరీ చేయడానికి రెడీగా ఉన్నారు. నేను భయపడకుండా ఆన్సర్ చేయగలను. నువ్వే ఏమాత్రం భయపడ్డా ఇద్దరం దొరికిపోతాము. అసలే పోలీస్ ఆఫీసర్, పైగా ఎస్పీ. మనం చీట్ చేశామని తెలిస్తే ఏదో ఒక కేసు మన మీద పెట్టి లాకప్లో వేసేస్తాడు. అంతే, ఫ్యూచర్ మొత్తం స్పాయిల్ అవుతుంది. అమ్మో, నువ్వు చెప్తుంటేనే నాకు భయమేస్తుంది వర్ధన్. అసలు పోలీస్ ఆఫీసర్తో మనకెందుకు? ఇంత రిస్క్ తీసుకునే కంటే రూప గురించి చెప్పేయడమే బెటర్. అసలు నువ్వు రూపకి ఫ్రెండ్వా లేకపోతే శత్రువువా? రూప నిన్ను ఎంత రిక్వెస్ట్ చేసింది తేజ, తన డీటెయిల్స్ చెప్పొద్దు అని. నువ్వేమో ఇలా ఆలోచిస్తున్నావు? అర్జున్ సార్ చాలా మంచివాడు వర్ధన్. ఏమీ కాని రూప కోసం ఇంత చేశారు. మనం భయపడుతున్నట్లు ఏమీ కాదు. షటప్ తేజ. ఒకవేళ మనం అనుకున్నట్లు ఇంటికి వెళ్ళగానే అర్జున్ వాళ్ళ అమ్మగారు రూప మీద గొడవపడి మళ్ళీ రూపని బయటికి పొమ్మంటే తనకి షెల్టర్ ఇవ్వడం ఇక నా వల్ల కాదు. మా డాడ్ని నేను చాలా కష్టపడి ఒప్పించాను. తనకిప్పుడు జాబ్ కూడా ఉంది. ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రానే రాదు తనకి. ఈసారి తనకి ప్రాబ్లం వస్తే నేను అస్సలు హెల్ప్ చెయ్యను. అయినా అర్జున్ వాళ్ళ అమ్మగారు తన కొడుకు జీవితంలోకి రావద్దు అని, నీ దారి నువ్వు చూసుకో అని కొట్టి మరీ చెప్పింది కదా. ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్న అమ్మాయి రూప ఎలా వెళ్తుంది చెప్పు? కాస్త ఆలోచించు తేజ. అబ్బా, స్పీచ్ ఇవ్వకు వర్ధన్. ఆలోచించలేక చచ్చిపోతున్నాను. ఏదైతే అదవుతుంది. నేను ఇంక వెళ్తాను. ఏయ్ తేజ, అలా కాదు, ధైర్యంగా మాట్లాడు. కాసేపట్లో ప్యూన్ వచ్చి నిన్ను తీసుకువెళ్తాడు. జాగ్రత్తగా డీల్ చేయి. తనకి చెప్పి అక్కడి నుంచి పంపించాడు వర్ధన్. వర్ధన్ చెప్పింది కూడా నిజమే. రూప ఇప్పుడు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, ఎవరికి భయపడక్కర్లేదు. మళ్ళీ అర్జున్ సార్ షెల్టర్ తీసుకుంటే ఖచ్చితంగా కాత్యాయిని మేడం వల్ల ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఈసారి తన ప్రాబ్లంని మాతో కూడా షేర్ చేసుకోదు. మా మీద నమ్మకం కూడా పోతుంది తనకి. మనసులో అనుకుంటూ క్లాస్కి వెళ్ళింది తేజ. కాసేపట్లో ప్యూన్ వచ్చి తేజాని ప్రిన్సిపల్ పిలుస్తున్నారని చెప్పి వెళ్ళిపోయాడు. భయపడుతూనే ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి
మే ఐ కమిన్ సార్ అడిగింది తేజ. కమిన్ అనగానే తేజ లోపలికి వచ్చింది. అక్కడ అర్జున్ ఉండడం చూసి హాయ్ సార్ అంటూ చిన్న నవ్వు నవ్వింది తేజ. అది న్యాచురల్గా లేదు, ఆర్టిఫిషియల్గా ఉంది. హాయ్ తేజ, నీతో కొంచెం మాట్లాడాలి, కూర్చో. అర్జున్ చాలా సీరియస్గా చూస్తూ అన్నాడు. ఓకే సార్, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కొంచెం సేపు రౌండ్స్కి వెళ్ళి వస్తాను అంటూ ప్రిన్సిపల్ బయటికి వెళ్ళిపోయాడు. తేజ భయంగా చూస్తూనే కూర్చుంది. ఏంటి తేజ, బాగా చదువుతున్నావా? చాలా నార్మల్గా అడిగాడు అర్జున్. బాగా చదువుతున్నాను సార్. చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చదువుకుంటే కానీ ఈ స్టేజ్కి రారు కదా. అవును సార్. మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీనా? కాదు సార్. సో లగ్జరీ ఫ్యామిలీ అన్నమాట. తేజ ఏమీ మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉంది. చేతులు నలిపేసుకుంటోంది. కంగారు. చూడు తేజ, నీకు ఏ కష్టం లేకుండా అన్నీ నీ పేరెంట్స్ ఏర్పాటు చేస్తే నువ్వు ఈ స్టేజ్కి వచ్చావు, అవునా? అవును సార్. ఒక బిలో యావరేజ్ అమ్మాయి స్కాలర్షిప్ మీద చదువుకుని పార్ట్ టైం జాబ్స్ చేస్తూ కష్టపడి ఇక్కడి వరకు వచ్చి తన లక్ష్యం చేరుకోవడానికి చాలా దగ్గరగా వచ్చి చదువు ఆపేస్తే బాగుంటుందా? లేదు సార్, బాగోదు. అయితే రూప డీటెయిల్స్ నాకు చెప్పు తేజ. నేనా? నాకేం తెలుసు సార్. ఏం మాట్లాడుతున్నారు? రూప నీతో ఏం మాట్లాడిందో, ఎందుకంత ఎమోషనల్ అయ్యిందో నేను ఊహించగలను. మేబీ రూప ఎక్కడ ఉందో కూడా నీకు తెలుసు. ఐఎమ్ రైట్? గట్టిగా అడిగాడు అర్జున్. నాకేమీ తెలీదు సార్. తేజ భయపడుతోంది. తేజ, నీ మాటలు అబద్ధం చెప్తున్నాయి, కానీ నీ కళ్ళు నిజం చెప్పేస్తున్నాయి. తేజకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. తేజ, రూప నీ బెస్ట్ ఫ్రెండ్. తను చదువుకోవాలని నీకు లేదా? నీలాగా తను కూడా ఒక డాక్టర్ అయ్యి సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం నీకు ఇష్టం లేదా? తేజ ఏమీ మాట్లాడకుండా అలాగే అర్జున్ వైపు చూస్తోంది. నేను నిన్ను ప్రెషర్ చెయ్యను, ఇబ్బంది పెట్టను. ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించు. రూప ఎక్కడ ఉందో నాతో చెప్పు. నేను తనని ఏమీ అనను. బాగా చదివిస్తాను. వాళ్ళ అక్కకి ట్రీట్మెంట్ చేయిస్తాను. అర్జున్ సార్ చెప్పింది వింటే రూప గురించి చెప్పడమే బెటర్ అనిపిస్తోంది. కానీ వర్ధన్ చెప్పింది కూడా నిజమే కదా. 2 నిమిషాలు ఆలోచించి, నాకేమీ తెలీదు సార్ తన గురించి, కేవలం తన లైఫ్లో జరిగిన బ్యాడ్ సిచ్యువేషన్స్ మాత్రమే చెప్పింది. బట్ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పిన మాట నిజం. కానీ ఎక్కడికి వెళ్ళిందో ఎక్కడ ఉందో నాకు తెలియదు సార్ అంది తేజ. సరే తేజ, అంతకు మించి నీకు రూప గురించి ఏమీ తెలియదు అంటావు, అంతేనా? తెలిస్తే మీకు చెప్తాను కదా సార్. సరే తేజ, ఐ స్ట్రెస్ యూ. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అమ్మయ్యా అనుకుంటూ తేజ అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయింది. తర్వాత వర్ధన్ని పిలిచాడు అర్జున్. మై కమిన్ సార్? యా, కమ్ హియర్ వర్ధన్. హాయ్ సార్ నవ్వుతూ వచ్చాడు వర్ధన్. టేక్ ఏ సీట్ అంటూ అర్జున్ సీట్ చూపించగానే కూర్చున్నాడు. చాలా థ్యాంక్స్ వర్ధన్. థ్యాంక్సా? దేనికి సార్? రూపకి సపోర్ట్గా ఉన్నందుకు. ఆ మాటకి ఒక్కసారిగా వర్ధన్కి పొలమారింది. చాలా కంగారుగా చూస్తున్నాడు అర్జున్ వైపు. దగ్గు అలా వస్తూనే ఉంది. అర్జున్ టేబుల్పై ఉన్న వాటర్ తీసుకుని వర్ధన్కి ఇచ్చాడు. వాటర్ తాగి అర్జున్ వైపు చూస్తూ, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను సపోర్ట్గా ఉండడం ఏమిటి అన్నాడు వర్ధన్. సీసీటీవీ ఫుటేజ్ ప్లే చేశాడు అర్జున్. అందుట్లో రూపపై కాత్యాయిని కోపంగా రావడం, ఆగండి, ఆడపిల్లని కొడుతున్నారు అంటూ వర్ధన్ అడ్డుగా వచ్చి నుంచోవడం. ఆ సీన్ చూపించి వర్ధన్ వైపు చూశాడు. ఓహ్, దీని గురించా? మరి నువ్వు దేని గురించి అనుకున్నావు? ఏమీ లేదు సార్. రూప ఈరోజు కాలేజ్కి రాలేదు. నిన్న అంత పెద్ద గొడవ జరిగింది. ఇప్పుడేమో మీరు వచ్చి తేజాని ఇంటర్వ్యూ చేశారు, తర్వాత నన్ను పిలిచారు. ఏం జరుగుతుందో ఆలోచిస్తున్నాను. ఈలోపు మీరు రూపకి సపోర్ట్గా ఉన్నందుకు థ్యాంక్స్ అనడంతో కొంచెం భయం వేసింది. ఓకే, రూపకి నీకు ఎప్పటి నుంచి పరిచయం వర్ధన్? జస్ట్ 4 months నుంచి పరిచయం సార్. ఈ కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి. నువ్వు రూపతో ఏం మాట్లాడుతున్నావు? రూపని ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు చాలా బాగా నచ్చింది సార్.
చాలా ట్రెడిషనల్గా ఉండేది. ఎవరితో ఎక్కువగా మాట్లాడేది కాదు. స్టడీస్లో బాగా చదివేది. తన పని తాను చూసుకోవడం తప్ప ఎవరి విషయాల్లోకి ఇన్వాల్వ్ అయ్యేది కాదు. సింపుల్గా ఉండేది. అందుకనే తన బిహేవియర్, తన యాటిట్యూడ్ నచ్చి ప్రపోజ్ చేశాను. ఆ మాట వినగానే అర్జున్కి అదోలాగా అనిపించింది. అయినా నువ్వు కాలేజీకి ఎందుకు వస్తున్నావు? చదువుకోవడానికే కదా? ఇలా అమ్మాయిల చుట్టూ తిరగడానికి వస్తున్నావా? సీరియస్గా అన్నాడు. అదేంటి సార్ అలా అంటారు? నా ఏజ్ 25 సార్. ఈ ఏజ్లోనే కదా ఇలాంటి అట్రాక్షన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఇది న్యాచురల్ కదా సార్. స్టాప్ ఇట్, ఇంకాపు. తనేమంది? ఒప్పుకుందా? కంగారుగా అడుగుతున్నాడు అర్జున్. ఆహా లేదు సార్, మొహం మీదే చెప్పేసింది ఇష్టం లేదు అని. వర్ధన్ మాటలు వింటుంటే అమ్మయ్యా అనిపించింది అర్జున్కి. ఇంకా ఇంకా ఏమైనా చెప్పిందా? తనకెవరైనా ఇష్టమని ఏమైనా చెప్పిందా? నువ్వంటేనే దానికి ఇష్టం. అది నేను నా నోటితో నీకు చెప్తానని అనుకుంటున్నావా అని మనసులో అనుకుంటూ, అవన్నీ నాతో ఎందుకు చెప్తుంది సార్ అన్నాడు వర్ధన్. సరే, లాస్ట్ టైం రూపని ఎక్కడ చూసావు? ఆ రోజు కాలేజీ నుంచి ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయింది సార్. అదే లాస్ట్ టైం చూడడం. ఓకే, తన గురించి నీకేమైనా డీటెయిల్స్ తెలిస్తే వెంటనే నాకు ఇన్ఫామ్ చేయి. తన విజిటింగ్ కార్డు వర్ధన్కి ఇచ్చాడు అర్జున్. డెఫినెట్గా ఇన్ఫామ్ చేస్తాను సార్. ఓకే అంటూ అర్జున్ ఆలోచిస్తూ బయటికి నడుస్తున్నాడు. అలా ఫ్లోలో చెప్పేసుకుంటూ 30 నిమిషాల వరకు స్టోరీ చెప్పేశాను కదండి. మీకు బోరింగ్గా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి, సరేనా? ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. ఫాలో అవుతారు కదూ? సరేనండి, ఉంటాను. ధన్యవాదాలు.